హాయ్! హలో! ఒక చిన్న మాట. మనిషి జన్మ ఎత్తిన రాముడు ఏం సుఖపడ్డాడు? రాముడిని చేసుకున్న సీతమ్మ ఏం సుఖపడింది? మనకు తెలిసిన కథల్లో వాళ్ళది ఎప్పుడూ కూడా వియోగమే. కానీ నేటికీ సీతారాములు ఆదర్శ దంపతులు. ఈ కాలంలో చిన్న చిన్న సమస్యలకు విడిపోయే జంటలకి సీతారాముల కథ ఒక ఇన్‌స్పిరేషన్, ఒక మెసేజ్. సీతారామచంద్రుల కథ ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అని చెప్పలేం కానీ ఒక కమిట్మెంట్ స్టోరీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజుగా ఇంకో పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉన్నా రాముడు సీతమ్మను తప్ప వేరే ఎవరినీ తలవలేదు. అది కమిట్మెంట్. రాముడు అడవులకు వెళుతుంటే భోగభాగ్యాలు వదిలి రాముడి వెంట నడిచింది సీతమ్మ. ఇది బంధం. ఎంత కష్టం వచ్చినా ఒకరినొకరు నమ్మారు, ఒకరికొకరు ఉన్నారు. ఇది నమ్మకం. సీతారాములు ఎప్పుడూ సరిగ్గా కలిసి లేరు. అది నిజమే. కానీ ఒకరినొకరు ఎప్పుడూ వదిలి కూడా పెట్టలేదు. అందుకే వాళ్ళు నేటికీ ఆదర్శం. పెళ్ళంటే కేవలం ఇద్దరి కలయిక కాదు. ఇది విలువల మీద నిలబడే ఒక బంధం అని అర్థమవుతోందా?